హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను ఆగస్టు 24 షిఫ్ట్ 1 డిస్కస్ చేశాను కదా. అదొక వీడియో. అండ్ ఆగస్టు 24 సేమ్ డే సెకండ్ షిఫ్ట్ గురించి కూడా డిస్కస్ చేశాను. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ అనేది చెప్పి ఈ వీడియోలో షిఫ్ట్ 3 ఆగస్ట్ 23 ఇదైతే చూద్దాము. సో మనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఎవరని అడిగారు, ఒమర్ అబ్దుల్లా. దాలో డ్యాన్స్ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని అడిగారు, ఇట్స్ గోవా. అండ్ క్వశ్చన్ అబౌట్ ఆర్టికల్ 233, 234 అండ్ 235 గురించి అడిగారు. 233 అనేది అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జికి సంబంధించింది. 234 అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ పర్సన్స్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ ద జ్యుడిషియల్ సర్వీస్. అండ్ 235 అనేది గ్రాంటింగ్ హైకోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ద సబార్డినేట్ ఆర్ లోవర్ కోర్ట్స్. సో దీనికి రిలేటెడ్ మ్యాచింగ్ అడిగారు అనమాట క్వశ్చను. అండ్ స్వరణ్ సింగ్ కమిటీ రిలేటెడ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ ఇది చాలా వియర్డ్ క్వశ్చన్. యనమల రామకృష్ణుడు మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ అప్పట్లో 2014 బడ్జెట్ ఏ మంత్లో జరిగిందని అడిగారంట. ఆగస్ట్ మంత్లో. అంటే అంత అంత వియర్డ్గా వచ్చే క్వశ్చన్స్. అండ్ ఫ్రీ బస్ ఆర్టీసీది శ్రీశక్తి స్కీమ్ ఉంది కదా, సో అది ఎవరు ఎలిజిబుల్ అట్లాంటి క్వశ్చన్ ఏదో ఒకటి అడిగారంట. నియరెస్ట్ ఐలాండ్ కంట్రీ అది శ్రీలంక ఆన్సర్, అదొకటి అడిగారు. అండ్ హాతీ గుంపా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కర్వేల కింగ్ అది దానికి రిలేటెడ్ ఒకటి అడిగారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ ఆన్ విచ్ రివర్ అని అడిగారు అనమాట, గోదావరి. అండ్ ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ అనేది సర్ ఆర్థర్ కాటన్, నాది గోదావరి కాబట్టి వి రివర్ హిమ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద గాడ్, సో ఆర్థర్ కాటన్. అండ్ హెచ్సిఎల్ రిలేటెడ్ అంటే అది డైల్యూట్ చేసినప్పుడు పిహెచ్ వాల్యూ ఎంత ఉంటే సంథింగ్ ఏదో అడిగారట. అంటే నేను ఎగ్జామ్ రాయలేదు కాబట్టి నా ఫ్రెండ్, ఐ థ్యాంక్ హర్, సమీరా షేక్ మహమ్మద్, తను రాసి నాకు ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ నాకు చెప్పింది. అండ్ ఐ టుక్ హెల్ప్ ఆఫ్ సమ్ వీడియోస్ అండ్ ఐ సెర్చ్ వెబ్ అండ్ ఐ రెడ్ కామెంట్స్ అండ్ వాటిలోంచి కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ వెర్ ఈజ్ మాన్సూన్ స్టార్టెడ్ అనేది అడిగారు. తిరువనంతపురం సంథింగ్ కేరళలో స్టార్ట్ అవుతుంది కదా, నార్త్ ఈస్ట్ మాన్సూన్ గురించి. సారీ, నార్త్ ఈస్ట్ కాదు, సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి. అండ్ డిఎన్ఏ ఐసోలేటెడ్ బై హూమ్ అని అడిగారు, ఫ్రెడరిక్ మిషన్. అంటే డిఎన్ఏ కనుక్కున్నది డబ్ల్యూహెచ్ వాట్సన్ అండ్ క్రిక్ సంథింగ్ ఏదో ఉంటుంది, అదో లేకపోతే ఇదో, ఐఎమ్ నాట్ షూర్. తర్వాత యాజ్ పర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధార్ బయోమెట్రిక్ అండ్ డెమోగ్రాఫిక్ డేటా కలెక్టెడ్ బై యుఐడి ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్ పర్పస్ అని అడిగారట. సో అలాంటిది ఒక క్వశ్చన్ అడిగారు. సంథింగ్ ఏదో డిస్క్రిప్షన్ ఇచ్చి అది దేనికి రిలేటెడ్ అంటే ఆన్సర్ బుద్ధిస్ట్ స్తూపా సంబంధించింది అని చెప్పి, అలానే దీనికి కూడా ఏదో అడిగారు, అండా స్తూపా ఇవన్నీ ఉంటాయి కదా. నా షిఫ్ట్లోనైతే ఆ డోమ్ స్ట్రక్చర్ని ఏమంటారని అడిగితే దానికి ఆన్సరు అండా, అదొకటి ఉంది. అంటే 24th థర్డ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో. బట్ ఇక్కడ కూడా బుద్ధిస్ట్ రిలేటెడ్ సమ్ క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ ఏపీలో ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ యూటిలిటీ అవార్డు రిసీవ్డ్ బై హూమ్ అని అడిగితే అది ఏపీ ట్రాన్స్కోట ఆన్సరు. అండ్ మనకి మలేషియాకి మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు హర్మౌ శక్తి. సో అది మనకి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ అనమాట, టు ఎన్హాన్స్ మిలిటరీ కోఆపరేషన్ బిట్వీన్ అవర్ మలేషియా అండ్ ఇండియా. అదొక క్వశ్చన్ వచ్చిందట. అండ్ హరిజన్ సేవా సంఘ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అది 1932, అది ఇయర్ అడిగారో లేకపోతే ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడిగారో. చేసింది అయితే మహాత్మా గాంధీ గారు. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1932. ఏపీలో విచ్ మినరల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని అడిగారు అంట. అంటే ఆప్షన్స్ కరెక్ట్గా రికాల్ చేసుకోలేకపోవడం వల్ల అవి అలా ఉంచేశారు కొన్ని. అంటే మనకి ఈ బాక్సైట్ ఒరిస్సాలో అక్కడ ఉంటుంది. ఏ మినరల్ అడిగారు అయితే ఐడియా లేదు. అందులో ఐరన్, గోల్డ్ ఇలాంటివి ఉన్నాయి. గోల్డ్ అయితే కాదు, సంథింగ్ అది మనకు ఆప్షన్స్ ఉంటేనే కరెక్ట్గా చెప్పగలుగుతాం అది.
తర్వాత మనకి సంక్రాంతి లాగా మహారాష్ట్ర వాళ్ళకి ఏంటంటే గుడి పడవ. అంతకుముందు షిఫ్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి నవరా అంటాం కదా, ఇక్కడ గుడి పడవ. ఈ షిఫ్ట్లో ఇది అడిగారు. అండ్ డిప్రెస్డ్ క్యాస్ట్ ఫౌండర్ ఎవరని అడిగారు. సో అది ఇయర్ 1906 అది అడిగారో, లేకపోతే మహర్షి విఠల్ రామ్జీ షిండే పర్సన్ పేరు అడిగారో తెలీదు. సో ఆ రెండు అయితే నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ మార్కెటబుల్ సర్ప్లస్ రిగార్డింగ్ అగ్రికల్చర్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ రిడక్షన్కి ఏ మెజర్ తీసుకోవాలి. సో మనం అంటే గవర్నమెంట్ ఎక్స్టర్నల్ డెట్ చేయాలా, అలాంటి సంథింగ్ ఏదో అనలిటికల్ క్వశ్చన్ రిగార్డింగ్ ఎకానమీ అనేది అయితే ఉంది. అండ్ మానిటైజేషన్ రిఫర్స్ టు సంథింగ్. ఈ 3 క్వశ్చన్స్ కరెక్ట్గా రికాల్ చేసుకోలేకపోయారు. తర్వాత 4th ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్ ఒక థీమ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో గ్రోత్ విత్ సస్టైనబిలిటీ అండ్ ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. అండ్ దాని ఆబ్జెక్టివ్స్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. దట్ మెయిన్ రిడక్షన్ ఆఫ్ రెడ్యూసింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ టు అచీవ్ గ్రేటర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో వీటిలోనే ఏదో ఒకటి ఉందన్నమాట. ఇది కూడా అనలిటికల్ క్వశ్చన్ సంథింగ్ టైప్. తర్వాత నేమ్ ఆఫ్ ద రోబోట్, పూణేలో అది సర్జరీ చేసింది. అది ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ సర్జికల్ రోబోట్. సో అట్లాంటివి ఇంపార్టెంటే, కానీ ఇది కొద్దిగా పాతది కాబట్టి అడగటం కాస్త వియడే. అది SSI మంత్ర అనేది దాని పేరు, అది అడిగారట. అండ్ వైస్ ప్రెసిడెంట్స్ టెన్యూర్స్, KR నారాయణన్ కేరళకు సంబంధించిన ఆయన, శంకర్ దయాల్ శర్మ అండ్ మొహమ్మద్ హిదాయతుల్లా, వీళ్ళందరిది టెన్యూర్ అడిగారు. నా షిఫ్ట్లోనైతే ప్రీవియస్ సీఎం చెన్నారెడ్డి గారి, అదే ఫస్ట్ షిఫ్ట్లో అయితే చెన్నారెడ్డి గారిది టెన్యూర్ అడిగారు. సో ఇట్లాంటి టెన్యూర్ కూడా మ్యాచింగ్ టైప్లో అడిగారు. అండ్ ఇంకో 14 క్వశ్చన్స్ సంథింగ్ ఎలాగో ఉంటాయి. సో దట్స్ ఆల్ ఐ కుడ్ గ్యాదర్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఐ కుడ్ డూ ఫర్ షిఫ్ట్ 3 August 23rd. అండ్ ఇంకా ఎవరికన్నా గుర్తుంటే అవి డిస్కస్ చేయండి ఈ కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వెయిట్ ఎ మినిట్. సో ఐ థ్యాంక్ ఆల్ దోస్ హూ కమెంటెడ్. యూట్యూబ్లో ఉన్న కొన్ని కమెంట్స్ నుంచి తీసుకున్నాను కదా, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ సమీరాకి నాతో షేర్ చేసుకున్నందుకు ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అని ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ మనకి రెస్పాన్స్ షీట్ అనేది వెయిట్ రెస్పాన్స్ షీట్ అనేది ఇంకొక ఆల్రెడీ ఒక 3 days అయింది కాబట్టి మనం మండే లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది రేపో ఎల్లుండో ఆల్మోస్ట్ మండే ట్యూస్డే లోపు అయితే వచ్చేస్తుంది రెస్పాన్స్ షీట్ అనేది. తర్వాత నేను ప్రీవియస్గా వీడియోస్లో చెప్పినట్టు రిజల్ట్ ఒక 2 monthsలో కంప్లీట్ చేసేస్తారట. అండ్ దీనికి వెయిటింగ్ లిస్టులు కూడా ఉంటాయంట. సో జాయిన్ అవ్వకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అప్ టు ద ల్యాడర్ మూవ్ అవుతారంట కూడా. అండ్ నా ఫ్రెండ్ ఒకరు ఉంటే తను చెప్పారు, హీఈస్ ఆల్రెడీ డూయింగ్ జూనియర్ అసిస్టెంట్ అనేది చేస్తున్నారు. అయినప్పటికి వచ్చి ఎగ్జామ్ రాశారు. సబార్డినేట్ సర్వీస్ అనేది బాగుంటుంది జూనియర్ అసిస్టెంట్ కంటే, అందుకే వచ్చి రాస్తున్నాను అని కూడా చెప్పారు ఆయన. సో నేచర్ ఆఫ్ ద జాబ్ ఎట్లా ఉంటుంది అనేది ఆయన కనుక్కొని నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. దెన్ ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ షీట్ అయితే వస్తుందో అప్పుడు ఆ రెస్పాన్స్ షీట్ నేను డౌన్లోడ్ చేసుకొని ఇది ఇక్కడ మన ఛానల్లో, మీ విజన్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్లో అయితే డిస్కస్ చేస్తాను. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత నిన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. దాంట్లో మీరు వీలైతే నాకు మీ రెస్పాన్స్ షీట్ పంపించండి. దాన్ని కూడా నేను కాస్త అనలైజ్ చేసి రివ్యూ చేసి దాదాపు డిఫికల్టీ లెవెల్ మన షిఫ్ట్స్లో ఎలా ఉన్నాయని చెప్పేసి నేను అనలైజ్ చేసుకొని కాస్త సేఫ్ స్కోర్ని అంచనా వేయగలిగే అవకాశం అయితే ఉంటుంది మీరు కనుక పంపిస్తే. నాదైతే నేను డిస్కస్ చేస్తాను లైవ్లో. నేను అది తప్పు పెట్టినా రైట్ పెట్టినా సరే ఆల్ 80 క్వశ్చన్స్ నా రెస్పాన్స్ షీట్ అయితే ఇక్కడ చూపిస్తాను నేను. తర్వాత నేను యాజ్ ఆఫ్ నౌ గ్రూప్ 2 1:2లో ఉన్నాను కాబట్టి అక్కడ కూడా వెయిటింగ్ లిస్ట్ క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పంపించే పనిలో ఉన్నాను. ఇది ఒక రేపు ఎల్లుండిలో అయిపోయిన తర్వాత మనకు ఒక 9 to 9 daysలో
ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అండ్ ఫారెస్ట్ రేంజర్ ఈ మూడిటికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి September 7th ఎగ్జామ్ ఉంది కదా, అంటే 9 to 9 డేస్లో మనం 2 days అటు ఇటు గాలికి వదిలేస్తాం. ఒక 7 days ఉంటుంది అనుకుంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు. దానికి కూడా మెటీరియల్స్ నేను తయారు చేసుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఆల్సో పేస్ట్ దెమ్ ఇన్ దిస్ ఛానల్. అండ్ సిపిటి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. వాళ్ళు కూడా ఏదన్నా హెల్ప్ కావాల్సి వస్తే కమెంట్లో చెప్పండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. That's it for this video. If anybody wants this PDF, I will also link this in the description or comment section. Thank you very much. Peace.